ఈ 11 రోజుల ధ్యాన మహాచక్రంలో మనం పాల్గొంటున్నాము. ఇవి గొప్ప సంబరాలు. These are days of great celebration for us, my dear friends. కనుక ఇది ధ్యాన ఉత్సవము, ధ్యాన సంబరము, మెడిటేషన్ సెలబ్రేషన్స్. ధ్యానం అంటే ఏమిటి? ఈరోజు తెలుసుకుందాము. ధ్యానం అంటే మనతో మనం ఏకం కావడం, వన్నెస్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్స్. మనతో మనం ఏకం కావడమే ధ్యానము మిత్రులారా. ధ్యానంలో ఉన్నప్పుడు మనతో మనం ఏకమవుతాం. We become one with our own selves. That is meditation. ధ్యానం లేనప్పుడు మనము వివిధ రకాలుగా విడిపోయి ఉంటాం. కానీ ధ్యానంలో మన ఏకత్వంతో మనం ఉంటాం. ధ్యానం లేనప్పుడు శరీరం వేరే, మనస్సు వేరే, బుద్ధి వేరే, ఆత్మ వేరే, అన్నీ విడివిడిగా ఉంటాయి, ముక్కలుగా. కానీ ధ్యానంలో ఇవన్నీ ఏకమైపోతాయి. ఏకో నారాయణ. కనుక ధ్యానం అంటే మన విడిపోయిన భాగాలను, విడివిడిగా ఉన్న భాగాలన్నీ ఏకం చేసుకోవడము, మనలో బికమింగ్ వన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్, మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ మెడిటేషన్. శరీరం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఆత్మ లేదు, అన్నీ ఏకంగా ఉన్నాయి. దాని పేరు ధ్యానం. నువ్వు లేదు, నేను లేదు, ఇద్దరు మాయమైపోయారు, అంతా ఏకంగా ఉన్నాము. దాని పేరు ధ్యానం. కళ్ళు తెలిస్తే భిన్నత్వము, కళ్ళు మూసుకుంటే ఏకత్వం. కళ్ళు తెలిస్తే నువ్వు వేరే, నేను వేరే, కానీ కళ్ళు మూసుకుంటే నువ్వు లేదు, నేను లేదు, అంతా ఒక గొప్ప ఏకంలో ఉన్నాము. ఏకో నారాయణ. ఎట్లా చెప్పండి? దాని పేరే ధ్యానం. మనలో మనము ఏకో నారాయణ అభ్యాసం చేసిన తర్వాత అప్పుడు నలుగురిలో వచ్చినప్పుడు నలుగురిలో కూడా నారాయణగా ఉంటాము. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏకో నారాయణ అభ్యాసం చేస్తే నలుగురిలో నారాయణగా ఉంటాం, అందరితో కలిసిపోతాం. Otherwise, we will not mix with others. Unless we do meditation, we cannot mix with others. Only when we do meditation, we freely mix with others. We freely mix with others. మనలో మనం ఏకత్వం సాధిస్తేనే అందరితోనూ ఏకత్వంలో ఉంటాం. మన ఏకత్వం మనం సాధించకపోతే మనం ఎవరితోనూ ఏకత్వంగా ఉండలేం. మనతో మన ఏకత్వం ఎంతగా మనం సాధిస్తామో అంతగా అందరితో ఏకత్వంలో మనం రాణిస్తాం. The more we become one with ourselves, my dear friend, the more we become one with everybody else. Unless you become one with everybody else, ఈ సంసారము సుఖమయం కాదు. సంసారం సుఖమయంగా ఉండాలంటే అందరూ కలిసి కట్టుగా ఉండాలి, కలిసి జీవించాలి. ప్రతి మనిషి ఇంకొక మనిషితో కలిసి సహజీవనం నెరపాలి. దానికి మార్గము మనతో మనం సహజీవనం చేయడము, మనలో మనం శాంతాన్ని నెలకొల్పడము, మనలో మనం ధ్యానంలో ఉండడము. అది అభ్యాసం చేస్తే మనము అందరితోనూ సంతోషంతో జీవిస్తాము, కలిసిమెలిసి ఉంటాం. 1,00,000 మంది కలిసి జీవించాలి అంటే సమాజంలో, అథవా ఒక 10 మంది ఒక కుటుంబంలో కలిసి జీవించాలంటే మొట్టమొదట మనము మనతో కలిసి జీవించాలి.
ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అందరికీ ఈ యొక్క గొప్ప ధ్యాన ప్రసాదాన్ని అందిస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ధ్యానం ఒక్కటే ఉంది. నిరంతరము ధ్యానమే. మాటలు ఏలా, మాటల గోల ఏలా, మాటల కొట్లాటలు ఏలా. నో యూజ్ ఫర్ ద మౌత్. What is that we are going to talk? మాటలు ఉడిగి, మనస్సు ఉడిగి, ఆలోచనలు ఉడిగి, మన కర్మలన్నీ ఉడిగి, మనము ఒక పువ్వులాగా, ఒక కమలంలాగా, ఒక స్వచ్ఛమైన బిడ్డడిలాగా ధ్యానంలో తయారవుతాము. ఈ 10 రోజులు మనం విశేషంగా ధ్యానం చేద్దాం. ధ్యానమే మనకి సర్వము ఇస్తుంది. ఈ శరీరానికి ఆరోగ్యము ధ్యానం వల్ల, మనసుకి సంతోషము ధ్యానం వల్ల, బుద్ధికి వికాసము ధ్యానం వల్ల, ఆత్మ యొక్క అనుభవము ధ్యానం వల్ల, అందరితో మిత్రత్వము, ఏకత్వము ధ్యానం వల్ల. చిన్నప్పంచే ధ్యానం చేయాలి. ముసిలి వయసులో కాటికి కాళ్ళు చాపుకున్నప్పుడు కాదు సుమా, చిన్నప్పంచే ధ్యానం చేయాలి. ఇక్కడున్న పిల్లలు పడదాం. చిన్నపిల్లలు ఇక్కడ చాలా మంది వచ్చున్నారు. వాళ్ళు ఎంత 3 గంటల సేపు ఇక్కడ కూర్చున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళందరికీ. ధ్యానంలో కూర్చోవడం ఆషామాషి ఏమీ కాదు. దట్ ఈస్ ద హైయెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఎవరెస్ట్ శిఖరం లాంటిది ధ్యానం. పరిగెత్తడం తేలిక, కూర్చోవడం కష్టం. ఏడవడం తేలిక, నవ్వడం కష్టం. విడిగా ఉండడం తేలిక, కలిసి ఉండడం చాలా కష్టం. ఆ ధ్యానం అంటే కలిసి ఉండడం. ఇంతమంది ఈరోజు ఇక్కడ కలిసి ఉన్నారు, వేల మంది. ఎక్కడా చిన్న సౌండ్ లేదు, ఎక్కడా చిన్న గొడవ లేదు, ఎక్కడా చిన్న కొట్లాట లేదు. ఎలా ఉంటుంది ఇంతమంది ధ్యాన యోగేశ్వరులు ఒక చోట దగ్గర ఉంటే? పిరమిడ్ మాస్టర్లందరూ గొప్ప ధ్యాన యోగేశ్వరులు. ప్రతి సంవత్సరాంతంలో మనము ఈ విధంగా సంబరాలు జరుపుకుంటాము. ఈ సంవత్సరం విశేషంగా 11 రోజుల సంబరాలు చేసుకుంటున్నాము. సంగీతము, నృత్యము విశేషంగా మనము ఎంజాయ్ చేస్తున్నాము. గొప్ప యోగుల ప్రవచనాలు ఉంటున్నాయి. అందరితో సమాచారం తీసుకోవాలి. అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అందరూ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీరెంత ధ్యానం చేశారు, మీ ధ్యాన అనుభవాలేంటి అని అందరూ పంచుకునే సమయం ఈ 11 రోజుల ధ్యాన మహాచక్రం.
ఇతరుల ధ్యాన అనుభవాలు వినడం, వాళ్ళకి మన ధ్యాన అనుభవాలు చెప్పడం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రధానమైన భాగాన్ని ఆక్రమించుకుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అనేక ప్రాంతాల నుంచి వచ్చున్నారు ఇక్కడ. ఆంధ్ర రాష్ట్రమే కాదు, గుజరాత్, పంజాబ్, కేరళ, తమిళనాడు, అండమాన్, మహారాష్ట్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, అందరికీ చప్పలు కొడదాం అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా. అనేక ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి అందరూ వచ్చున్నారు. అందరి దగ్గర నుంచి అన్ని విషయాలు నేర్చుకోవడము, పక్క వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు, మీరు ధ్యానం వల్ల ఏ ఏ లాభాలు పొందారు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయము ఈ ధ్యాన మహాచక్రంలో. ప్రపంచమంతా కూడాను ధ్యానమయం కావాలి, అయ్యి తీరుతుంది. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడాను కంకణం కట్టుకుని ఉన్నారు. ప్రపంచమంతా ధ్యానమయం అయ్యేంత వరకు మనం కంకణం తీసివేయము. మనమంతా కంకణ బద్ధులము. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానము సర్వరోగ హారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, విశ్వశక్తి ప్రదాయిని, సర్వ సంశయాల పరిహారిణి, సర్వ సమస్యల పరిష్కారిణి. ఏ సమస్య ఉన్నా కూడాను దానికి ధ్యానమే ఒకటే శరణ్యం. ఎనీ ప్రాబ్లం, ద సొల్యూషన్ ఈజ్ ఓన్లీ మెడిటేషన్. నో డాక్టర్, నో మెడిసిన్. గట్టిగా చెప్పండి. ఇంకోసారి. దట్ ఈజ్ అవర్ మెయిన్ మెసేజ్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క మెయిన్ మెసేజ్, నో డాక్టర్, నో మెడిసిన్. ధ్యానంలోంచి వచ్చిన సంతోషంలో, ఆనందంలో అన్ని అనారోగ్యాలు, వ్యాధులు పటాపంచలైపోతాయి.